క్రితం సీజన్ ఐపీఎల్లో కప్పును చేజెక్కించుకొని విజేతగా నిలిచింది చెన్నై సూపర్ కింగ్స్. అయితే ఆ విజయంలో రవీంద్ర జడేజా ముఖ్యమైన పాత్ర పోషించాడని చెప్పాలి. ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. ఆ మ్యాచ్లోని చివరి ఓవర్ చాలా కీలకం. అలాంటి ఓవర్లో రవీంద్ర జడేజా విజృంభించి ఆడాడు. బంతిని బౌండరీలు దాటించి సిఎస్కే జట్టును విజేతగా నిలపడంలో సఫలమయ్యాడు. ఆ సమయంలో పట్టరాని ఆనందానికి లోనయ్యాడు మిస్టర్ కూల్ మహి. దీంతో జడేజాను ధోని గట్టిగా హత్తుకున్నాడు. అలాగే హగ్ చేసుకుని పైకి ఎత్తుకున్నాడు. అప్పట్లో ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొట్టాయి. అయితే జడేజా ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గత జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ క్రికెట్ జీవితంలో గత సీజన్ చాలా ప్రత్యేకమైనదని అంటున్నాడు. అది వారికి చిరస్మరణీయమని చెప్పాడు. ఛాంపియన్గా 5వ టైటిల్ని అందుకోవడం మర్చిపోని అంశమని చెప్పుకొచ్చాడు ధోని సతీమణి సాక్షి వదిలిన తర్వాత కెప్టెన్ కూల్ని ఎత్తుకున్న ఏకైక వ్యక్తిని నేనే అయి ఉంటానేమో అని సరదాగా వ్యాఖ్యలు చేసి నవ్వులు పోయించాడు జడేజా. గత సీజన్ ఫైనల్ సమయంలో జడేజా మాట్లాడుతూ ఈ కప్ కేవలం ధోని కోసమే అంటూ సెన్సేషనల్ స్టేట్మెంట్ పాస్ చేశాడు. ఆసీస్ సీనియర్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ కూడా ఈ జార్ఖండ్ డైనమైట్ ను ప్రశంసల్లో ముంచెత్తాడు. భారత్లో ధోనిని మించిన సారథి మరొకరు లేరన్నారు. ఇప్పటికీ ధోని స్టాంప్ వెనుక ఎంతో చురుగ్గా ఉంటాడని అన్నాడు. మహి ఆటను పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటాడని, అతడితో కలిసి ఆడటం అనేది మాటలకు అందని అనుభూతి అని అన్నాడు. గ్రౌండ్లో మాత్రమే కాకుండా బయట కూడా ధోనితో ప్రయాణాన్ని ఆస్వాదించాలని అన్నాడు స్మిత్. ధోని కేవలం క్రికెట్తోనూ కాకుండా ఇతర విషయాల్లో కూడా బిజీగా గడుపుతుంటాడని అన్నాడు. ఇక ధోని వ్యక్తిగతంగా కూడా తనకెంతో మద్దతుగా నిలిచాడని, అది నిజంగా అభినందనీయమని అన్నాడు.